ఎంవీఆర్ ఛానల్ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు హస్త సాముద్రికము, హస్తంలో యొక్క భాగాలు, హస్తంలో యొక్క విభాగాల గురించి, హస్తంలో ఉన్నటువంటి భావాల గురించి కొద్దిగా తెలుసుకున్నాం. ఇది హస్తం. హస్తంలో 3 రకాల భావాలు ఉంటాయని కొంతమంది హస్త సాముద్రిక శాస్త్రవేత్తలు రాశారు, కొంతమంది 4 భావాలుగా రాశారు. దీంట్లో భావాలు, మొదటి భావం వేళ్ళ భావం, అంటే మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి. వేళ్ళు ప్రారంభ స్థానం నుంచి చిన్న వేలు ప్రారంభ స్థానం వరకు ఒక అడ్డు గీత, ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకుంటే పై భాగాన్ని మానసిక భాగము, జోన్ ఆఫ్ థాట్ అంటాం. ఈ బొటన వేలు ఎక్కడైతే బయలుదేరిందో ఆ బేస్ నుంచి ఇంకో లైన్, ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ భాగాన్ని వేళ్ళ ప్రారంభం నుంచి బొటనవేలు ప్రారంభం వరకు మధ్య గల ఈ భాగాన్ని మనము జోన్ ఆఫ్ యాక్షన్ అంటాం, వ్యాపార భావము అంటాం. అదేవిధంగా బొటనవేలు ప్రారంభ స్థానం నుంచి మణికట్టు వరకు ఈ క్రింది భాగం వరకు ఉన్న భాగాన్ని కొంతమంది 2గా డివైడ్ చేశారు, కొంతమంది ఒక భాగంగా డివైడ్ చేశారు. దీన్ని ప్రాపంచిక భావము అంటాం, ప్రాపంచిక భావము, జోన్ ఆఫ్ ఇంపల్స్ అంటాం. అదేవిధంగా దీంట్లో మళ్ళీ 2 భాగాలు చేశారు, దాన్ని మనము ఎన్విరాన్మెంట్ అంటాడు. అంటే దీంట్లో నుంచి కొద్దిగా తీసుకుంటారు సగభాగము, దాన్ని ఎన్విరాన్మెంట్ భాగం అంటాం. మామూలుగా 3: జోన్ ఆఫ్ థాట్, జోన్ ఆఫ్ యాక్షన్, జోన్ ఆఫ్ ఇంపల్స్. ఈ 3 గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జోన్ ఆఫ్ థాట్ అంటే వీళ్ళకి ఆలోచనలే పరమావధిగా ఉంటాయి, మేధావులుగా ఉంటారు, ఇంటలెక్చువల్ పర్సనాలిటీస్గా ఉంటారు. వేళ్ళ భాగం అన్నమాట, వేళ్ళు పొడుగ్గా ఉంటాయి. ఈ 3 భాగాల్లో కొంతమందికి ఈ భాగం పొడవు ఉంటుంది, వెడలు ఎక్కువ భాగము ఆక్రమించి ఉంటుంది, పెద్దగా ఉంటుంది. కొంతమందికి ఈ భాగం పెద్దగా ఉంటుంది, కొంతమందికి ఈ భాగం పెద్దగా ఉంటుంది. ఏ భాగము పెద్దగా ఉన్నదో ఆ భాగము ఆయా వ్యక్తులకు ప్రాధాన్యత వహిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు జోన్ ఆఫ్ థాట్ అంటాం, వేళ్ళు భాగం. వేళ్ళు అనేది జనరల్గా మామూలుగా మనం చెప్పాం ఆల్రెడీగా, వేళ్ళు పొడుగ్గా ఉండడం, పొట్టిగా ఉండడం. పొడుగ్గా ఉండే వేళ్ళకే మనం జోన్ ఆఫ్ థాట్లోకి వస్తారు ఎక్కువగా. జోన్ ఆఫ్ థాట్లోకి వచ్చే వాళ్ళను మనం మేధావులు అంటాం, ఇంటలెక్చువల్ అంటాం. వాళ్ళ దగ్గర ప్రణాళికలు ఉంటాయి, మంచి ప్లాన్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ సరిగా ఉండదు వాళ్ళ దగ్గర. అయితే మంచి ప్లాన్స్, మంచి ఐడియాస్, మంచి సలహాలు, ఎవరికైనా వాళ్ళ సలహాదారులుగా కూడా నియమింపబడవచ్చు. కాబట్టి గుడ్ అడ్వైజర్స్గా కూడా వాళ్ళు పనిచేయచ్చు. కాబట్టి జోన్ ఆఫ్ థాట్ అంటాం. వీళ్ళని మనం మానసిక భావం కిందికి వచ్చేవాళ్ళు అంటాం. అదేవిధంగా బొటనవేలు భాగం నుంచి వేలు కింది భాగం వరకు ఉన్న ఈ మధ్య భాగాన్ని మనం జోన్ ఆఫ్ యాక్షన్ అంటాం. దీన్నే వ్యాపార భావము అంటాం. ఈ వ్యాపారస్తులకు సంబంధించింది ఇది. మామూలుగా ఈ భాగం పెద్దగా ఉండే వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళు నేర్పరులు, ఓర్పు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కన్విన్సింగ్ నేచర్ ఉంటుంది, వ్యాపార దృష్టి ఉంటుంది, ప్రతిదీ కూడా వ్యాపార దృష్టితో కమర్షియల్ మైండ్ ఉంటుంది, కమర్షియల్ క్వాలిటీస్ ఉంటాయి. అదేవిధంగా మంచి ఓర్పు, మంచి నేర్పు ఉంటుంది, మంచి చాకచక్యం ఉంటుంది. వాళ్ళు ఇతరులను ఒప్పిస్తారు, మెప్పిస్తారు, చాలా జోకులేసి జాలీగా ఉంటారు. ధనార్జన ప్రధానంగా ఉంటుంది వాళ్ళకి, డబ్బు సంపాదించాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని మనం జోన్ ఆఫ్ యాక్షన్ కిందకి వచ్చే వాళ్ళు అంటాం. జోన్ ఆఫ్ యాక్షన్ ఉండాలంటే ఆ భాగము విశాలంగా మిగతా 2 కంటే పెద్దగా ఉండాలి. అదేవిధంగా 3వ భాగం ప్రాపంచిక భావము. చాలామంది, ఎక్కువ మంది జనాభాలో ఈ భావం కిందకి వస్తారు. ఇది ఎక్కువ పెద్దగా ఉంటుంది చాలామందికి. ఇది ఎక్కువగా పెద్దగా ఉంటుందంటే దాంట్లో ముఖ్యంగా ఇందులో ప్రాధాన్యత వహించేటటువంటి అంశాలు, వీళ్ళకి వ్యసనాలు ఎక్కువ ఉంటాయి, ఆలోచనలు కంటే కూడా వ్యసనాలు ఎక్కువ ఉంటాయి, ప్రణాళికలు ఇటువంటివి సరిగా ఉండవు వీళ్ళ దగ్గర. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ శృంగార కార్యక్రమాల పట్ల, భోగలాలస పట్ల, వ్యసనాల పట్ల, సప్త వ్యసనాలు అంటాం, ఆ వ్యసనాల పట్ల ఎక్కువ, శృంగారం పట్ల, భోగలాలస పట్ల ఎక్కువగా ధనం ఖర్చు చేస్తూ ఉంటాం. కాబట్టి సంపాదించిన ధనము ఈ భాగం ఎక్కువ ఉండే వాళ్ళకి నిలవదు. మనం జనాభాలో చూసుకున్నట్లయితే ఈ భాగం ఎక్కువ ఉండే వాళ్ళే దాదాపు 40% 45% ఉంటారు. అందుకనే వీళ్ళు ఎక్కువగా ధనం ఖర్చు చేస్తుంటారు. దేనికి ఖర్చు చేస్తారు? వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఆంతరంగిక కోరికలను తీర్చుకోవడం కోసం, తర్వాత ప్రాపంచిక భౌతికమైనటువంటి అంశాలను వాటికి ప్రాకులాడడం కోసం, శృంగారం కోసం, భోగలాలస పట్ల దాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి 3 రకాలైనటువంటి వ్యక్తులు మనకి ఇందులో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రాపంచిక భావము, తర్వాత
ఈ వ్యాపార భావం. ఒక్కోసారి ఈ రెండింటిని చూసుకోవాలి. ఈ రెండింటిని చూసుకుంటే దీనికంటే ఇది పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు భావాలు కలిసినట్లయితే ఎలా ఉంటుంది. అదేవిధంగా ఒకసారి జోన్ ఆఫ్ థాట్, తర్వాత వ్యాపార భావం, ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇంకోసారి జోన్ ఆఫ్ మొదటి భాగము, మూడవ భాగం, అంటే జోన్ ఆఫ్ థాట్ని, జోన్ ఆఫ్ ఇంపల్స్ని కలుపుకొని చూసుకోవాలి. దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు ఇది కూడా చాలా ప్రాధాన్యతను తీసుకుంటుంది. హస్తంలో మనం పురాణాల్లో ఒక విషయం రాశారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతో గాయత్రి, ప్రభాకరే కర దర్శనం అన్నారు. ప్రతిరోజు ఉదయం పూట నిద్ర లేస్తానుట్లే అరచేయిలో ఉన్నటువంటి కరాగ్రే వసతే లక్ష్మి, ఇక్కడ లక్ష్మి ఉంటుందంట. కరమధ్యే సరస్వతి, మధ్యలో సరస్వతిదేవి ఉంటుందంట. కరమూలేతు అంటే హస్తము యొక్క చివర భాగము గాయత్రీదేవి ఉంటుందంట. కాబట్టి మనం రోజు నిద్ర లేస్తానే పొద్దున్నే రెండు చేతులు చూసుకొని చేయి పులుముకొని ముఖం తుడుచుకోమంటాడు. చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి నిద్ర లేస్తానే మనం చేయాల్సినటువంటి పని మీ చేతులు మీరు చూసుకోవడం. సరస్వతి, గాయత్రి, లక్ష్మీదేవిని మన చేతుల్లో చూసుకోవడం. ఇది హస్త సాముద్రికవేత్తలు చాలామంది తమ గ్రంథాల్లో క్రోడీకరించారు. కాబట్టి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతో గాయత్రి, ప్రభాకరే కర దర్శనం. అదే అనమాట. కాబట్టి హస్తంలో కూడా మనం చూసుకున్నట్లయితే సాధారణంగా హస్త సాముద్రికవేత్తలు కీరో లాంటి వాళ్ళు, సెయింట్ జర్మన్ లాంటి వాళ్ళు, బెన్హామ్ లాంటి వాళ్ళు, మన భారతీయ సాముద్రికులు చాలామంది సూర్య సాముద్రికంలో కానీ, రామచంద్ర సాముద్రికంలో కానీ, నేమాని వారి సాముద్రికంలో కానీ, చాలామంది ఏం చెప్పినారంటే భాగాలను హస్తాన్ని 3 భాగాలుగా వేడి చేశారు. హస్తం 3 భాగాలు: వేళ్ళ భాగము, బొటన వేలు భాగము, అరచెయ్యి భాగం. వేళ్ళ భాగం వేళ్ళు గురించే చెప్పేటటువంటి శాస్త్రం. అదేవిధంగా బొటన వేలు గురించి మాత్రమే తెలియజేసేటటువంటి శాస్త్రం. అరచెయ్యి భాగం అరచెయ్యి గురించే తెలియజేసేటువంటిది. వేళ్ళు గురించే దాదాపు చాలా అంశాలు ఉన్నాయి. వేళ్ళు పొడవు గురించి, పొట్టి గురించి, గోర్లు గురించి, వేళ్ళలో ఉన్న పర్వాల గురించి, వేళ్ళలో ఉన్న రకరకాల దీవి గుర్తుల గురించి, దాదాపు ఒక్కొక్క చేతులు 1,25,000 గుర్తులు ఉంటాయి. అటువంటి గుర్తుల్లో కొన్ని గుర్తులు ఈ వేళ్ళల్లో ఉంటాయి. వేలు పొడుగు పొట్టి గురించి, కొంతమందికి చూపుడు వేలు పొడవు ఉంటుంది, కొంతమందికి ఉంగరం వేలు పొడవు ఉంటుంది, కొంతమందికి చిన్న వేలు చాలా పొడవు ఉంటుంది, చిన్న వేలు కొంతమందికి ఉంగరం వేలుతో సమానం ఉంటుంది. వాళ్ళు దేశద్రోహులు, దేశాన్ని అమ్మేస్తారు వాళ్ళు. ఉంగరం వేలులో ఉన్నటువంటి ఈ మొదటి కనుకుని చిన్న వేలు దాటినట్లయితే మంచి వాక్చాతుర్యం ఉంటుంది, తర్వాత మంచి వాక్శుద్ధి ఉంటుంది, చక్కగా మాట్లాడతారు, వాళ్ళకు భాషా జ్ఞానం బాగుంటుంది. మినిమం 5 to 10 లాంగ్వేజెస్ వస్తాయి వాళ్ళకి, చిన్న వేలు పొడుగుతూ ఉండే వాళ్ళకి. వారు వ్యాపార జ్ఞానం ఎక్కువ ఉంటుంది, మేధావులు ఉంటారు. కొంతమంది ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ, స్పిరిచువల్ పర్సనాలిటీస్ చిన్న వేలు పొడుగుతూ ఉండేవి ఉంటుంది. కాబట్టి వేళ్ళ యొక్క లాంగ్వేజ్ ఆఫ్ ది ఫింగర్స్ అంటాం. ఈ వేళ్ళ యొక్క లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ హస్త సాముద్రిక శాస్త్రంలో. నేను రాసినటువంటి ఈ పిహెచ్డి శాస్త్రంలో వేళ్ళ గురించే 100 పేజీలు 150 పేజీలు రాశాను నేను, వేళ్ళ గురించే. కాబట్టి అంత విస్తృతమైన సమాచారం వేళ్ళ గురించి ఉన్నది. ఈ వేళ్ళలో క్రూకుడ్ ఫింగర్స్గా ఉండద్దు, వేళ్ళు విరిగిపోయి ఉండద్దు, వేళ్ళు 4 వేళ్ళల్లో మనకు 5 వేలు కాదు చేతికి, పామిస్ట్రీ ప్రకారం 4 వేళ్ళే. చూపుడు వేలు అంటాం, దీన్ని 4 ఫింగర్ అంటాం, మధ్య వేలు అంటాం, మిడిల్ ఫింగర్ అంటాం, ఉంగరం వేలు అంటాం, సన్ ఫింగర్ అంటాం, లేదా రింగ్ ఫింగర్ అంటాం. అదేవిధంగా చిన్న వేలు అంటాం, బుధుని వేలు అంటాం, లిటిల్ ఫింగర్ అంటాం. కాబట్టి ఈ 4 వేళ్ళు మనిషి యొక్క మెంటాలిటీ, సైకాలజీ, మనస్తత్వము, వాళ్ళ యొక్క ఇంటెలిజెంట్ కెపాసిటీ, అన్ని రకరకాల విషయాలు, వాళ్ళ జోన్ ఆఫ్ యాక్షను, జోన్ ఆఫ్ థాట్, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు చాలా విషయాలు వేళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. అవి మనం రాబోయే రోజుల్లో వీటి గురించి చెప్పేటప్పుడు క్రమంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా అరచేయి భాగం, అరచేయిలో ఏముంటాయి? లైన్స్ ఉంటాయి. ఏమేమి లైన్స్ ఉంటాయి అరచేతిలో? ఇక్కడ చూడండి. అరచేతిలో చుట్టుకొని వచ్చినటువంటి భాగాన్ని జీవిత రేఖ అంటాం. జీవిత రేఖతో కలిసినటువంటి చిన్న రేఖని శిరోరేఖ అంటాం. వేళ్ళ కింద ఉన్నటువంటి ఈ రేఖని మనం హృదయ రేఖ అంటాం. మధ్య వేలు కింద వచ్చేటువంటి రేఖని భాగ్యరేఖ అంటాం. ఉంగరం వేలు కింద వచ్చే రేఖని మనం దీన్ని సన్ లైన్ అంటాం, అంటే దీన్నే ధనరేఖ అంటాం, రవిరేఖ అంటాం. తర్వాత చిన్న దీని లోపల వైపు 3 లైన్ ఉంటుంది, దాన్ని లైన్ ఆఫ్ మార్స్ అంటాం. కాబట్టి లైన్ ఆఫ్ లైఫ్, లైన్ ఆఫ్ మైండ్, లైన్ ఆఫ్ హార్ట్, లైన్ ఆఫ్ ఫేట్, లైన్ ఆఫ్ సన్, లైన్ ఆఫ్ మార్స్. కొంతమందికి ఇక్కడి నుంచి ఒక లైన్ ఉంటుంది, లైన్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. కాబట్టి ఇటువంటి ప్రధానమైనటువంటి రేఖలు 7, 8 ఉంటాయి చేతిలో. కాబట్టి దీని గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని ఓన్లీ హస్తం, పామ్ అంటాం ఈ మధ్య భాగాన్ని. అదేవిధంగా బొటన వేలు సపరేట్గా
బొటనవేలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. బొటనవేలు గురించి నేను దాదాపు 60-70 పేజీలు రాశాను ఈ పిహెచ్డి గ్రంథంలో. బొటనవేలు అంత చాలా ఇంపార్టెంట్. బొటనవేలు ఎంత ఉంటుందో అంత మన హార్ట్ ఉంటుంది, ఆ సైజులో ఉంటుంది. బొటనవేలు ఎంత పొడవుగా ఉంటే అంత మేధావ లక్షణాలు ఉంటాయి. బొటనవేలు పొట్టిగా ఉంటే కోతి లక్షణాలు, మంకీ క్వాలిటీసు, చంచల మనస్తత్వము, నిలకడ స్వభావం ఉండదు వాళ్ళకి. కాబట్టి బొటనవేలులో కూడా చాలా విషయాలు మన విల్ పవర్ తెలుస్తుంది, మన ఆత్మవిశ్వాసం తెలుస్తుంది, మన పట్టుదల తెలుస్తుంది, మన యొక్క రక్షణ, మన యొక్క ప్రొటెక్షను, మనకు అనారోగ్యం అయిపోతే త్వరగా రికవర్ కావడము, చాలా విషయాలు, మన మరణం కూడా బొటనవేలు తెలుస్తుంది. రష్యన్ సైంటిస్ట్ ఒక ఆయన చెప్పాడు, బొటనవేలు గాన లోపలికి గాన వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తి ఒక 6 నెలల్లోనే మరణం పొందుతాడు అని. కాబట్టి బొటనవేలు ఇప్పుడు కూడా చనిపించే వ్యక్తులు శవాలకు మీరు గమనించండి, ఈ బొటనవేలు లోపలికి ఉంటుంది. బొటనవేలు లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు త్వరగా మరణిస్తారు అని అర్థం. కాబట్టి బొటనవేలు స్టిఫ్గా ఉండాలి, థమ్స్ అప్ అంటాం. బొటనవేలు ఎంత గట్టిగా ఉంటే, ఎంత స్టిఫ్గా ఉంటే, ఎంత దృఢంగా ఉంటే అంత మంచిది. కాబట్టి దీన్ని మనము లాంగ్వేజ్ ఆఫ్ ది థంబ్ అంటాం. బొటనవేలు ఎంత పొడుగ్గా ఉన్నది, ఒక్కోసారి ఈ బొటనవేలు చూపుడు వేలుకి సగభాగం వరకు ఉంటుంది. మేధావు లక్షణాలు కలిగిన వాళ్ళు అంటాం, ఇంటలెక్చువల్ కెపాసిటీస్ ఉన్న వాళ్ళు అంటాం. కాబట్టి మన చేతిలో 3 భాగాలు, వేళ్ళ భాగము, అరచేయి భాగము, తర్వాత తంబు భాగం. ఈ 4 భాగాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి హస్తసాముద్రిక శాస్త్రంలో. ఇవి చెప్పేటప్పుడు వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక తులనాత్మక అధ్యయనం, కంపారిటివ్ స్టడీ చేసి ఫలిత నిర్దేశం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనము హస్తసాముద్రిక శాస్త్రంలో మనం ఇవన్నీ కూడా చెప్పాలంటే సైకాలజీ అన్నాడు, మానవుని యొక్క సైకాలజీ గురించి చెప్తుంది, మానవుని యొక్క మనస్తత్వ శాస్త్రాన్ని గురించి హస్తసాముద్రిక శాస్త్రం చెప్తుంది అంటాడు. మాకు 1970లో రష్యాలో ఒలింపిక్స్ క్రీడాకారులను ఎంపిక చేసుకోవడానికి హస్తంలో ఉన్నటువంటి లైన్స్ని బట్టి ఎంపిక చేసేవాళ్ళంట. హస్తంలో ఉన్నటువంటి రేఖలను బట్టి ఒలింపిక్స్కి వెళ్ళినటువంటి క్రీడాకారులను ఎంపిక చేయడం, ముఖ్యంగా కుజ వలయం అంటాం. అంటే హృదయ రేఖకు శిరోరేఖకు మధ్య ఉన్నటువంటి ఈ భాగము కుజ వలయము అంటాం, ప్లెయిన్ ఆఫ్ మార్స్ అంటాం. దాన్ని బట్టి వాడు స్పోర్ట్స్లో రాణిస్తాడా లేదా, స్పోర్ట్స్లో వాని యొక్క పట్టుత్వం ఏంటి, వాని యొక్క గెలుపు గోలు తనం ఏంటి అనేటటువంటివి మనము ప్లేన్ ఆఫ్ మార్స్ని బట్టి చెప్పచ్చు. కాబట్టి లైన్స్ని బట్టి వాళ్ళు రష్యాలో ఒలింపిక్స్లో ఒకప్పుడు 1970 ఆ దశకంలో వాళ్ళు ప్లేయర్స్ని ఎంపిక చేసుకునేవాళ్ళంట, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని. అదేవిధంగా అలెగ్జాండర్ తన సైన్యంలో మిలిటరీ పర్సన్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఒక 2-3 విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు ఆయన. ముక్కు, బాగా పొడవాటి ముక్కు ఉండడం, ఆ ముక్కు కొనదేరి ఉండడం, రాటుదేరి, చాలా చక్కగా పొడవాటి ముక్కు కలిగినటువంటి వ్యక్తుల్ని మిలిటరీలోకి, సైన్యంలోకి అతను తీసుకునేవాడు. పొడవాటి బొటనవేలు కలిగినటువంటి వాళ్ళని తీసుకునేవాడు. ఈ ముక్కుకి ఈ పెదవుకి ఉన్నటువంటి గ్యాప్ ఎక్కువ ఉండాలి, ఆ గ్యాప్ను చూసేవాడు. అదేవిధంగా లిటిల్ ఫింగర్, చిన్న వేలు పొడుగ్గా ఉండడాన్ని చూసేవాడు. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తుల్ని అతను తన మిలిటరీలోకి అతను తీసుకునేవాడు వివిధ కేటర్లో. కాబట్టి మనుషుల యొక్క ఎంపిక ఆ విధంగా ఆ కాలంలో జరిగేది. అశోకుని కాలంలో కూడా తంబు చూసేవాళ్ళు, బొటనవేలు బాగుందా లేదా, బొటనవేలు గట్టిగా ఉందా, స్టిఫ్గా ఉందా లేదా, పొడవుగా ఉందా, దృఢంగా ఉందా, అదృఢంగా ఉందా, వీక్గా ఉందా, పల్సగా ఉందా, పెలుసుగా ఉందా, ఇవన్నీ చూసి బొటనవేలు సైన్యాన్ని తీసుకునేవాళ్ళు. అదేవిధంగా సైకాలజిస్టులు కూడా చాలామంది వేళ్ళలో ఉన్నటువంటి రేఖలకి, మనిషి యొక్క మనస్తత్వానికి, తర్వాత అతని యొక్క మానసిక వ్యాధులకి హస్తంలో ఉన్నటువంటి రేఖలు, హస్తంలో ఉన్నటువంటి రంగు, వీటిని బట్టి గోర్లు బట్టి చెప్పేవాళ్ళు. మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉందో మనం శిరోరేఖను బట్టి చెప్పచ్చు. శిరోరేఖ జీవిత రేఖకు నేను చెప్పాను ఇక్కడ, ఈ శిరోరేఖ ఈ జీవిత రేఖకి దగ్గరగా ఉంటే, క్లోజ్గా, వెరీ నీరర్గా ఉంటే వాళ్ళకి మానసిక స్థితి సరిగా ఉండదు, వాళ్ళ చంచల మనస్తత్వం ఉంటుంది, సెన్సిటివ్ ఉంటుంది, డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా సైకాలజిస్టులు వీళ్ళ యొక్క లైన్లను బట్టి కూడా మానసిక స్థితిని, మానసిక వ్యాధుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసేవాళ్ళు. నేను కూడా అనేక మంది వ్యాధుల్ని నేను మానసిక స్థితిని బట్టి, ఆ రేఖలను బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా వేలు, ఒక్క వేలు, బొటన వేలుతో ఇప్పుడు మనం ఆధార్ కార్డులో కానివ్వండి, అనేక రకాల రిజిస్ట్రేషన్, భూముల రిజిస్ట్రేషన్స్లో కానివ్వండి, చాలా చోట ఎడమ చెయ్యి బొటన వేలు గుర్తును తీసుకుంటున్నారు. ఎడమ చెయ్యి బొటన వేలుకు అంత ప్రాధాన్యత ఉన్నది. ఈ బొటన వేలు గుర్తు ఒకరికి ఉన్నట్లు మరొకరికి ఉండదు అని మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి అతను ఫ్రాన్సిస్ గాల్టన్ అంట. ఫ్రాన్సిస్ గాల్టన్ అనే అతను పరిశోధన చేసి ఈ వేళ్ళ ముద్దల మీద
అనేక రకాలైన ముద్రలు వీళ్ళకు ఉంటాయి, ఒకరికి ఉన్నట్లు ఇంకోరికి ఉండవు. 1,25,000 మందికి కూడా ఒకరున్నటువంటి ముద్ర ఇంకొకరికి ఉండదు. చక్రంగానే ఉంటుంది, అది యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, క్లాక్ వైజ్ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి సర్కిల్స్ భిన్నంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అందుకనే మనం సెల్ ఓపెన్ చేసుకోవడానికి, సెల్ లాక్ చేసుకోవడానికి కూడా ఫింగర్ను మనం టిప్స్ తీసుకుంటారు. ఆధార్ కార్డులో కూడా ఫింగర్ బొటన్ వేలు తమ్ము తీసుకుంటారు, రిజిస్ట్రేషన్లో తమ్ము తీసుకుంటారు, ఫింగర్స్ నేర పరిశోధనలో కూడా ఫింగర్స్ యొక్క థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు. చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ ఫింగర్ ప్రింట్స్కి సైకాలజిస్టులు చెప్పారు. వేలు ముద్రలు పరిశోధన చేసినటువంటి ఫ్రాన్సిస్ గాల్టన్ కూడా చెప్పాడు. అదేవిధంగా విద్య, రకరకాల విద్యలకి ఇప్పుడు 10th క్లాస్ అయిపోతుంది, అతను దానికి పోవాలి, ఇంజనీరింగ్ పోవాలా, మెడిసిన్ పోవాలా, లేదంటే పోలీసుకు పోవాలా, లేదంటే స్పోర్ట్స్లో ఉండాలా, లేదంటే ఐఏఎస్కి వెళ్ళాలా, ఏ రంగంలో అతను వెళ్ళొచ్చు అనేటటువంటిది హస్తం చూసి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఒక ఆఫీస్లో పర్సనల్స్ని మనం ఎంపిక చేసుకునేటప్పుడు, ఉద్యోగులను ఎంపిక చేసుకునేటప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఉద్యోగి దేనికి సూటబుల్గా ఉంటాడో ఉద్యోగుల ఎంపికలో కూడా హస్తసాముద్రికాన్ని మనం ప్రాధాన్యంగా తీసుకోవచ్చు. హస్తంలో ఉన్నటువంటి రేఖలను బట్టి, హస్తంలో ఉన్నటువంటి వేళ్ళను బట్టి. ఎందుకంటే వేళ్ళు కురుకుడుగా ఉన్నటువంటి అనారోగ్య లక్షణాలు కలిగి ఉంటాడు, వేళ్ళు పొడుగ్గా ఉన్నటువంటి మేధావి లక్షణాలు కలిగి ఉంటాడు, చిన్న వేలు వంకర టింకరగా ఉన్నటువంటి మోసకారి వాడు, చిన్న వేలు ఉంగరమ్మలతో సమానమైపోతే చీటర్గా ఉండేటటువంటి వాడు, మోసం చేసేటటువంటి వాడు. కాబట్టి చిన్న వేలు పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి, వేళ్ళు పొడుగుగా ఉన్నటువంటి వ్యక్తులు, శిరోరేఖ పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తులు మనము, అదేవిధంగా గురుడు, తర్వాత శుక్రుడు, చంద్రుడు, బుధుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగాల్లో మనం ఎంపిక చేసుకోవచ్చు. ఎవరిని మనం ఎంపిక చేసుకోవాలో జాబ్ లేక అనుకుంటే మనం హస్త సాముద్రిక శాస్త్రం చూసి వాళ్ళ చేయి చూసి మనం ఎంపిక చేసుకోవచ్చు. నేను కూడా ఇంకోటి పరిశోధన చేస్తున్నా. ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తాం, ఇతను గెలుస్తాడు గెలవడా ఎలక్షన్స్లో, అతని హ్యాండ్ ప్రింట్ తీసుకొని అనాలిసిస్ చేసి ఎలక్షన్లో అతను గెలుస్తాడు గెలవడం మనం చెప్పచ్చు. ఎన్నికలు అతనికి సీట్ ఇవ్వచ్చా లేదా, ఇస్తే అతను గెలుస్తాడా లేదా కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. దానిపైన నేను ఇప్పుడే ఒక కన్ను పెట్టాను, దాన్ని ఒక రీసెర్చ్ చేస్తే ఎంత బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాను. కాబట్టి హస్త సాముద్రిక శాస్త్రం అనేది ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, అబౌట్ యువర్ పర్సనాలిటీ. కాబట్టి చేస్తున్న మీకు అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. హస్త సాముద్రిక శాస్త్రం గురించి నన్ను కలవాలనుకున్నటువంటి వ్యక్తులు, నేను కొన్ని ముందుగానే వచ్చినప్పుడు కొన్ని నెంబర్స్ కనిపిస్తాయి, ఆ నెంబర్స్ ఫోన్ చేయండి. లేదా 801-954-7255, 801-954-7255, లేదా 9849392385, 9849392385. ఈ నెంబర్కి ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ చేసి మీరు నన్ను కలవచ్చు. కాబట్టి ఈ శాస్త్రాన్ని మీరు సపోర్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు దయచేసి డాక్టర్ ఎంవీఆర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని మరీ ప్రార్థిస్తున్నాను. సెలవు.